డ్రైవింగ్ చేసి మా పోలీస్ వాళ్ళకి దొరికి చలాన్లు కట్టకుండా జోబులు ఖాళీ చేసుకోకుండా ఉండాలని ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంప్స్ని అందరికీ కూడా తెలియపరచాలని, జిబ్రా క్రాసింగ్స్ దగ్గర పెడిస్ట్రియన్స్ క్రాస్ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని క్రాస్ చేయాలని, బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వేగం కన్నా ప్రాణం మిన్న అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ప్రతిసారి ఎప్పటి నుంచో వస్తుంది, కానీ ఆచరణలో వచ్చేసరికి అది కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఇక్కడ తప్పతాయి కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది యాక్సిడెంట్ అంటేనే రెండు వైపులా ఉంటుంది కాబట్టి అమాయకులు కూడా బలి కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా జడ్జి మేడం చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏసీపీ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ, ఎందుకంటే వరంగల్లో కూడా అనేక సెకండ్ అంటే 2 టైర్ సిటీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత కూడా ఇటు పౌరులతో పాటు అధికారుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఏసీపీ గారు మనతో ఉన్నారు. సత్యనారాయణ గారు, సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు వరంగల్ అనేది ఇంకా మిగిలిన రాష్ట్రాలతో కొంత పోల్చుకుంటే మాత్రం కొంత సేఫ్టీగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా రోడ్డు ప్రమాదాలు కూడా పెరగకుండా మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మీరు ఈ కొద్ది కాలంలో గమనించినటువంటి పరిస్థితులు ప్లస్ వరంగల్ నగరంలో ఎట్లాంటి పరిస్థితులు తీసుకుంటే ఇంకా మనం రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవచ్చు సార్? వరంగల్ నగరం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందిన నగరం మనం చూస్తూ ఉన్నాం. ఎవరిడే ట్రాఫిక్ వచ్చేసి మనకి ఒక్కో సిగ్నల్ నుంచి 1,90,000 నుంచి 2,10,000 వరకు వెహికల్స్ మనకి ఎవరిడే రోజు మూమెంట్